హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్ అఫీషియల్. నేను మీ శ్రావణి. ఈరోజైతే అయాన్ బర్త్డే అండి. అయాన్ అంటే అన్నయ్య వాళ్ళ చిన్న బావ అనమాట. అందుకని అన్నయ్య అయితే కాల్ చేసి రమ్మని అయితే చెప్పాడు. అందుకని నేనైతే అన్నయ్య వాళ్ళ ఊరికి బయలుదేరాను. బర్త్డే అని చెప్పి అన్నయ్య అయితే రెస్టారెంట్కి అయితే వెళ్దాము, మీరైతే రండి, రెడీగా మేము కూడా ఉంటామని చెప్పాడు. మేము వచ్చేసరికి ఫ్రెష్ అయ్యేలోపు పిల్లలందరూ కూడా మంచిగా రెడీ అవుతున్నారు. అలాగే నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇలా రెడీ అయ్యాను. అందరం అయితే రెడీ అయ్యి బయటకైతే వచ్చేసాము. ఫైనల్గా ఫంక్షన్ పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు అందరం కూర్చొని సరిగా భోజనం చేసిందే లేదు. అందుకని చెప్పి అన్నయ్య ఇలా రెస్టారెంట్ ప్లాన్ అయితే వేశారు. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి స్పైసీ మంది హౌస్ అండి. ఇక్కడైతే మంది బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందంటండి. అందుకని అన్నయ్య అయితే మమ్మల్ని తీసుకొని ఇక్కడికైతే వచ్చేసారు. ఇక్కడైతే మా ఫ్యామిలీ అందరినీ హాయ్ అయితే చెప్పమన్నానండి. అందరు హాయ్ చెప్తున్నారు. ఈ లోపు అయితే అన్నయ్య మెనూ కార్డ్ తీసుకొని ఏం ఆర్డర్ చేయాలా అని చెప్పి డిస్కస్ చేస్తున్నామండి. ఫైనల్గా అయితే జ్యూసీ మందిని అయితే ఆర్డర్ చేసేసామండి. టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేస్తూ చికెన్ బిర్యానీ తినటం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. తినేసేసి ఇంటికైతే వచ్చేసామండి. ఈవినింగ్ అయితే అన్నయ్య అయితే కేక్ అయితే తీసుకొచ్చారు. నార్మల్గా అయితే ఎప్పుడు కూల్ కేక్ అయితే బోర్గా ఉందని చెప్పి ఈసారి ఐస్ క్రీమ్ కేక్ అయితే నేనే తీసుకురమ్మని చెప్పాను. ఈ ఐస్ క్రీమ్ కేక్ మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా? తిన్నట్టయితే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుందండి. ఇప్పుడైతే బాబు కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడండి. అందరూ కేక్ కటింగ్ చేసిన తర్వాత ఎలా సెలబ్రేషన్ చేసామో చూస్తూ ఉండండి. మా ఇంట్లో మా నలుగురు పిల్లల రూల్ ఏంటంటే అండి, ఎవరి బర్త్డే అయినా సరే ఇంట్లో ఉన్న అందరం కూడా గిఫ్ట్లు అనేది ఇయ్యాల్సిందే. ఇక్కడ వీడిని చూడండి, గిఫ్ట్లు అయితే ఎంత ఎంజాయ్ చేస్తూ ఓపెన్ చేస్తున్నాడో. దీంతో బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి అయితే ఎండ్ అయిపోయాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.